21-22 అంటే వచ్చే ఆదివారం నాడు జరిగేటువంటి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి బోనాల ఉత్సవాలని జయప్రదం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, వాలంటీర్స్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహకారం తీసుకొని మరి ప్రభుత్వానికి కూడా సహకరించి ఈ పండుగ చరిత్రలో ఉన్నటువంటి పండుగ, కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనటువంటి బోనాల జాతర. ఈ బోనాల జాతరను పురస్కరించుకొని మరి 21వ తారీఖున ఉదయం 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి జాతర. మా ఆడపడుచులు, అక్కచెల్లెళ్ళందరూ బోనాలు తీసుకొని మరి పవిత్రంగా బోనాలు తీసుకొని ఇక్కడికి రావడం, మరి ఆ తర్వాత తొట్టెల ఊరేగింపులు, పలారం బండ్ల ఊరేగింపులు, సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ కార్యక్రమం విశ్వవ్యాప్తమైంది. మరి గతంలో మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో రాష్ట్ర పండుగ అనౌన్స్ అయిన తర్వాత ఈ పండుగకు చాలా దేశవ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా పేరు రావడమే కాకుండా లక్షలాది మంది ఈ యొక్క జాతరను వీక్షించే వాళ్ళు ఉంటారు. కాబట్టి రెండోది, వచ్చే లక్షలాది మంది భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకోవడం, దీంట్లో బ్యారికేడింగ్, మరి అదేవిధంగా ఎండోన్మెంట్ కానీ, వచ్చే వాళ్లకు మంచినీళ్ళు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, ల్యాండ్ ఆర్డర్ కూడా మరి పటిష్టంగా ఎటువంటి మరి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఆస్కారం లేకుండా అధికారులు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలి. నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అందరం కలిసి ఈ పండుగని జయప్రదం చేసుకోవాలి. మండే నాడు కూడా మరి రంగం కార్యక్రమం కానివ్వండి, భవిష్యవాణి, ఆ తర్వాత అంబారీ ఊరేగింపు కూడా జరుగుతుంది. మరి మండే రాత్రితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సేవా దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసుకొని